వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. జనరల్గానే తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి పెట్టుంది అని అంటూ ఉంటారు. మనం ఎంత కష్టపడ్డా షెల్టర్ కోసం 3 పూటల కడుపు నిండా తినడం కోసమే. అయితే ప్రస్తుతం మనం ఉన్నాము హెచ్పి కాలనీలో ఉన్నటువంటి అన్నపూర్ణ జిహెచ్ఎంసి ఫుడ్ సెంటర్ దగ్గర. జనరల్గానే రోజుకి ఇక్కడ 700 నుంచి 800 వరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు భోజనం కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి తెలిసింది. అయితే ఈ ఫుడ్ స్టాల్ ని రన్ చేస్తున్నటువంటి ఎల్లారెడ్డి గారు కూడా మనతో ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడదాం. ఇక్కడ భోజనం చేస్తున్న వారి సంఖ్య ఏదైతే ఉందో వాళ్ళని కూడా పలకరిద్దాం. వాళ్ళు కూడా మరి భోజనం చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ పరంగా ఎలా ఉంది, రోజు వస్తుంటారా, ఎలా ఉంటుంది అన్నది తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? ఓకే, ఎలా ఉందండి? అంటే జనరల్ గా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రోజుకు ఒక 800 మంది దాకా వస్తున్నారు అని చెప్పేసి. వస్తారు మేడం, 7 నుంచి 800 వస్తారు. మార్నింగ్ 9:30, 10 o'clock ఓపెన్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ పక్కకు మొత్తం లేబర్స్ అడ్డా ఉంది. వాళ్ళ 5 రూపాయలు భోజనము టిఫిన్, బయట టిఫిన్ 40 రూపాయలు పెట్టి తినలేదు కాబట్టి పొద్దున్న మార్నింగ్లోనే వచ్చి 9:30, 10 o'clock ఓపెన్ చేసి టిఫిన్ చేస్తారు. టిఫిన్ బదులు మన 5 రూపాయల భోజనం తింటారు. తర్వాత వాళ్ళ పనులు దొరికితే పనులకు వెళ్ళిపోతారు. లేకపోతే మధ్యాహ్నం మళ్ళీ 1 గంటకు మళ్ళీ ఒకసారి తినేసి వాళ్ళు చూసుకుంటారు. ఈ 5 రూపాయల భోజనం పెట్టినప్పటి నుంచి అంటే వాస్తవంగా సిటీకి బతకనికి వచ్చిన వాళ్ళకి కానీ, జాబ్ హోల్డర్స్కి కానీ చాలా పుణ్యం చేస్తున్నట్టు మాకైతే హరే రామకృష్ణ మా ప్రభు గారు, ఆయనకు ఎక్కడున్న స్వర్గాలు ఉన్న ఎక్కడ మేమైతే ఆదిస్తామన్నాను. ఆయన చేసిన పుణ్యము, దాంతోపాటు మన గవర్నమెంట్ సహకారంతో 100% నడుస్తుంది మేడం. అయితే అంటే మీరు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తున్నారు సార్? 10 years అవుతుంది మేడం. 10 years నుంచి చేస్తూనే ఉన్నాం కంటిన్యూ. ఇక అది మేము సర్వీస్ అనమాట మాది గిట. ఇప్పుడు 10 years నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం అనమాట. అంతే కరోనా టైంలో గిట అందరూ డోర్లు పెట్టుకొని ఇళ్ళల్లో ఉన్నారు. మేమైతే రోడ్డు మీదనే ఉన్నాం కరోనా టైంలో గిట. 2 times మధ్యాహ్నం పొద్దున్న వస్తుంటే ఈవినింగ్ వస్తుంటే. లక్కీ దేవుని దేవాలి ఏంటంటే మా 170 డబ్బాలలో ఎక్కువ గిట ఇంతవరకు కరోనా రాలేదు. మేము రోడ్ల మీద తిరిగినా కానీ దేవుని దేవాలి మాకు ఒక్కరికి అంతా దేవుని అందరం మంచిగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం అందరికైతే. వచ్చిన వాళ్ళకైతే మేమైతే సాటిస్ఫాక్షన్లో, ఇప్పుడు వాళ్ళు డబ్బులు లేవని మన దగ్గరకు వస్తారు, వాళ్ళ దాంట్లో తగ్గించకుండా మేము పెట్టేది ఎంత ఉందో 400 గ్రాములు ఎగ్జాక్ట్లీ పెట్టేస్తుంటాం మేము. అంటే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ కావాలని పెట్టేస్తున్నాం మేడం మేము కూడా. అంటే హరే కృష్ణ గ్రూప్ ఆఫ్ ప్రభు గారు కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు కదా. ట్రస్ట్ మేడం, వాళ్ళు హరే రామ వాళ్ళు కంటిన్యూ వాళ్ళే మేడం. ఇది కంటిన్యూ వాళ్ళే, హరే రామకృష్ణ కంటిన్యూ వాళ్ళే. దాంతోపాటు ఏంటంటే అండర్టేకింగ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉంటుంది కాబట్టి హరే రామకృష్ణ ప్లస్ వీళ్ళు ఫుడ్ చేసేది పంపించేది మొత్తం అంతా హరే రామకృష్ణ వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే చేస్తారు. మన గచ్చిబౌలి మన కోకాపేట దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్ళి వస్తాయి. అన్ని సిటీ ఉన్న సెంటర్ మొత్తం అక్కడ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కొన్ని దగ్గర 11కు 11:30కి ఓపెన్ చేస్తారు. నేనైతే ఆల్రెడీ 9:30 to 10 o'clock ఓపెన్ చేస్తాను నేను ఇక్కడ. అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా మీరు చెప్పినట్టు వలసలు వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే లేబర్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. సో మధ్యాహ్నం ఎప్పటి వరకు ఉంటుందండి? 2:30 నుంచి 3 వరకు ఉంటుంది మేడం. 3 గంటల వరకు బంద్ చేస్తాం. ఇక 3 గంటల వరకు 3:30కి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ అయితే మళ్ళీ ఇవన్నీ ఇచ్చి పంపించి అప్పటి వరకు ఉంటాం అనమాట కంటిన్యూగా. దేవుని దేవాలయం అయితే అంత మంచిగా ఉంది, వాళ్ళకి కూడా మంచిగా చేస్తాం సర్వీసు, అంత మంచిగా ఉంది. 365 days హాలిడే ఉంటాయి మాకు. హాలిడేస్ అనేది తిరిగి గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసిన రోజు ఆ గవర్నమెంట్కి హాలిడే పక్కన మాకు 10 ఉంటాయి హాలిడేలు అంతే. గవర్నమెంట్ డిక్లేర్ సండే గిట్ట ఓపెన్ ఉంటుంది. అంటే మీల్స్ లో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి? లైక్ ఈ రోజు ఈ కర్రీ అన్నట్లు ఉంటుందా? లేకపోతే మేడం మెనూ మారుతుంటుంది. మెనూ ఒక రోజు పప్పు వచ్చింది, సాంబార్ వస్తుంది, ఒక రోజు దొండకాయ కర్రీ వచ్చింది, ఒక రోజు క్యాబేజ్ వస్తుంది, ఒక రోజు ఆలుగడ్డ వస్తుంది. కర్రీస్ మారుతాయి, రైస్ సేమ్ ఉంటుంది. రైస్ సాంబార్ సేమ్ ఉంటుంది, కర్రీ మాత్రము మెనూ చేంజ్ అవుతుంటుంది. రోజు ఒక డిస్టర్బ్ చేస్తుంటారు. జనరల్ పబ్లిక్ కి ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది, 5 రూపాయలకి ఏం పెడతారులే, అది కడుపు నిండుతుందో లేదో, ఆర్ ఎల్స్ కర్రీ అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు అన్నట్టు ఇలా ఉంటుంది. ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 10 రూపీస్ తింటారు అనమాట. బాగానే ఉంటుంది మేడం, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ వైజ్ సన్న రైసే పంపించే కూడా సన్న రైసే, క్వాలిటీకి 100% క్వాలిటీ. దానిలో హరే రామకృష్ణ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు, క్వాలిటీ లేనిది వాళ్ళు పెట్టరు. 100% క్వాలిటీతోనే పంపిస్తారు వాళ్ళు. దాన్ని మేము ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. ఇక వాళ్ళు చేసిన మేము ఇంత అయితే ఇంప్రూవ్ చేస్తాం అనమాట. బయట బ్యాడ్ నేమ్ రాకుండా మాకు అంటే మేము మా నుంచి మేము బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా, మాతో కంపెనీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా సర్వీస్ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఇప్పటివరకు అయితే. మనం చేసే పనులు సంతృప్తి అనేది ఉంటే ఎన్నాళ్ళన్నా చేసుకోవచ్చు అంటారు కదా సార్. సో మీరు 10 ఏళ్ళ అన్నిటికన్నా మించింది అన్నదానం అంటారు మేడం. అది మేము చేస్తున్నాం ఇప్పుడు. అది ఎక్కడేలో వస్తుంటారు, రోడ్డు పంట వస్తుంటారు. ఇప్పుడు నుండి వాళ్ళు వస్తారు, మన అన్న డబ్బులు లేమంటారు, సరే తినేసారు అని చెప్పేస్తుంటాం.
డబ్బులు మీద తింటుంటారు. అట్లా ఎక్కడెక్కడికి వస్తుంటారు నా దగ్గరికి, కుక్కుడుపల్లికి వెళ్ళి ఆడికి వీళ్ళకి వెళ్ళి. ఎందుకంటే ఇది 3 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఈ ఏరియాలో ఎక్కడ ఓపెన్ ఉంటుంది, ఈ 3 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అన్న రెడ్డి దగ్గర కంపల్సరీ 3 గంటలకు ఓపెన్ ఉంటుంది అని చెప్పి కంపల్సరీ వస్తారు దగ్గరికి. అయితే 100% చెప్తాను. సో ఇక్కడ ట్విన్ సిటీస్లో మొత్తంగా ఎన్ని స్టాల్స్ ఉండొచ్చు అండి? మాకైతే 170 ఉన్నాయి, 170 ఉన్నాయి మేడం. అంటే జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం, సిటీ అని కాదు, జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం 170 ఉంటాయి మేడం. మాదాపూర్ ఉంది, గచ్చిబౌలి ఉంది, మన ఇది మియాపూర్ ఉంది, అమీర్పేట ఉంది, సంఘం మన ఎర్రగడ్డకు ఉంది, ఏసఐ హాస్పిటల్ ఉంది. చాలా జాగ్రత్త ఉన్నాయి అన్నమాట. అంటే మెయిన్ ఎక్కడ మళ్ళీ సేమ్ హాస్పిటల్ గట్ట ఉన్నది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన సంది హాస్పిటల్ గట్ట టిఫిన్ పెట్టిస్తుండే. ఇప్పుడు 5 రూపాయలకు 3 ఇడ్లీలు, 5 రూపాయలకు 3 పూరీలు, 5 రూపాయలకు 3 బోండాలు, 5 రూపాయలకు 2 కప్పుల ఉప్మా, ఎనీ హాస్పిటల్. అది వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి ఇస్తూ ఉంటారా, లేకపోతే ఆల్రెడీ అక్కడ స్టాల్ ఉంది? ఆల్రెడీ హాస్పిటల్ స్టాల్ ఉంటుంది. హాస్పిటల్ స్టాల్ ఉంటుంది. దాన్ని ఇంతకుముందు 5 రూపాయల భోజనం స్టాల్ ఉండే, అది మధ్యాహ్నం ఓపెన్ అవుతుంది. దానిలో మళ్ళీ ఇప్పుడు టిఫిన్ గిట్ట పెట్టారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, టిఫిన్ గిట్ట చేసి బయట ఎందుకు వస్తారు, హాస్పిటల్ ఉన్న పేషెంట్లకు బయటికి వెళ్ళి కొనుక్కరాకలు ఎందుకని చెప్పి టిఫిన్ గిట్ట పెడుతున్నారు అనమాట. ఇప్పుడు అయితే 100% ఉంది మేడం. ఓకే మేడం, రైట్. సో ఎల్లారెడ్డి గారి మాటల్లో అయితే విన్నాం కదండి. జనరల్గా మార్నింగ్ నుంచే ఇక్కడ కేపీహెచ్పి ప్రిమిసెస్లో లేబర్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మార్నింగ్ టిఫిన్స్లో కూడా లైక్ ఫుడ్ అనేది పెడుతున్నారు. వాళ్ళు అప్పుడు కూడా వచ్చి భోజనం అనేది తీసుకుంటున్నారు. అలాగే మధ్యాహ్నం కూడా ఎవరైనా వర్కర్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ లంచ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే జీహెచ్ఎంసీ తరఫు నుంచి 171 స్టాల్ వరకు కూడా ఉన్నాయి. ఈవెన్ హాస్పిటల్స్ దగ్గర కూడా ఇలాంటి ఒక స్టాల్స్ కూడా పెడుతున్నారు. మార్నింగ్ పూట టిఫిన్స్ కూడా పెడుతున్నారు, దట్టు 5 రూపీస్కి మాత్రమే. ఇన్ కేస్ ఎవరికైనా సరిపోకపోతే నెక్స్ట్ ఇంకా 5 రూపీస్ ఇచ్చి కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఆల్రెడీ లైక్ తీసుకుంటున్న వారి మాటల్లో కూడా విందాం ఎంత క్వాలిటీగా ఉంటుంది ఫుడ్, ఎన్ని డేస్ నుంచి ఇక్కడ వాళ్ళు భోజనం చేస్తున్నారో ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. అన్న మీ పేరు? మునిస్వామి. ఏం చేస్తుంటారు అన్న మీరు? మేస్త్రి పని చేస్తాం. ఓకే, అంటే రోజు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తుంటారా? ఏం లేదు, ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నప్పుడు వచ్చి తింటారు. ఓకే, ఎలా అనిపిస్తుంది అన్న క్వాలిటీ వైజ్ చూసుకుంటే? ఫుడ్ టేస్టీగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే, అంటే ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా పని చేసి ఇటే వస్తారు? ఫుడ్ అయితే బాగానే ఉంది. ఓకే, మీరు ఎన్ని హార్స్ వర్క్ చేస్తారు అన్న? ఎన్ని గంటలు పని చేస్తారు? ఉదయం 9 గంటలకు పోయి 6 గంటలకు వచ్చేస్తాం. అంటే పొద్దున పూట కూడా ఇక్కడే తింటారా, లేకపోతే పొద్దుగాల మధ్యాహ్నం మాత్రం? ఓన్లీ మధ్యాహ్నం, అప్పుడు లంచ్ టైం అంటే కదా 1 గంట. ఫుడ్ బాగానే ఉంది. సన్నది 5 రూపాయలకి ఏమొస్తుంది. చట్నీలు కూడా బాగానే ఉన్నాయి, పప్పు సాంబారు అన్నీ కూడా. పని చేస్తుంటా అన్నారు కదా, రోజుకి ఎంత సంపాదిస్తారన్న మీరు? ప్రతిరోజు పని ఉంటుందా మీకు? ఉండదమ్మ, పని అయితే దొరకదు. నెలలో ఒక 15 రోజులు అట్లా ఇస్తారా? 10 రోజులు అయితే కంపల్సరీ. 10 రోజులు ఉంటాయి. ఓకే, రోజుకి ఎంత సంపాదించుకుంటారు? 800-900. ఓకేనా, మీ పేరండి? నా పేరు నారాయణ. ఏం చేస్తుంటారు? అట్ట మీరు పనికి అంటే ప్రతిరోజు ఇక్కడికే వచ్చి భోజనం చేస్తారా? మాకు ఎక్కడ పని దొరుకుతా అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ తినేది తెలియదు. ఓకే, ఫుడ్ పరంగా ఎలా అనుకుంటుంది మీకు? బాగానే ఉంది, క్వాలిటీ గానీ అంత బాగుంటుంది? బాగానే ఉంటాం. ఓకే, అంటే 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది అండి? అంటే ఈ రోజులో 5 రూపాయలకి అసలు ఏం రాదు కదా బయట దేశం. బాగానే ఉంది. ఈ మాత్రం దొరుకుతుందంటే నేను పని దొరకనప్పుడు కూడా ఈడుకోతాం, తింటాం, వెళ్ళిపోతాం. మధ్యాహ్నం ఇక టయానికి ఒకవేళ పని దొరికిందంటే ఎక్కడ తినేది తెలియదు. దొరకకపోతే మాత్రం ఇక్కడనే తింటాం. ఇక్కడ కానీ హైటెక్ బ్రిడ్జి కాడ కానీ ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తాం. ఇక ఆడ తినేస్తాం. ఇక దొరకన్నాడు మాత్రం ఇచ్చే ఉండవు. దొరికితే ఇక హోటల్లో ఎక్కడ తీసుకుపోయి తెలియదు. ఇక పని దొరికితే అక్కడ హోటల్లో తినటం రావడం. ఇక దొరికినాడు దొరుకుతుంది మేడం. ఒక్కొక్కరు దొరుకుతుంది, ఒక్కొక్క నాడు దొరకదు. ఓ రోజు దొరికితే మాత్రం 900, దొరకపోతే 4-5 రోజులు ఇక అయ్యే ఖర్చు పెట్టుకోవాలి. ఇక సాయంత్రం మాత్రం మా సొంతం, పొద్దున టిఫిన్, ఇక వాటికి వెళ్ళిపోవాలి. అమ్మ మీ పేరు? నా పేరు అంజమ్మ. ఏం చేస్తుంటారు? ఏం లేబర్ పని. లేబర్ పని చేస్తుంటారు. రోజు వస్తుంటారా పనికి? దొరికిన రోజు వస్తాం, దొరకండి. దొరికిన రోజు వస్తారు. ఇక్కడ భోజనం ఎట్లుంటది? మంచిగా ఉంటది? మంచిగా ఉంటదమ్మా. ఓకే, 5 రూపాయలకే మంచి కడుపు నిండా భోజనం వస్తుంది. 5 రూపాయలు. పని ఉన్నప్పుడల్లా వస్తుంటారా, లేకపోతే ఎప్పుడెప్పుడు? మామూలుగా వస్తాము, పని లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం, మా అన్నం తినిపోతాం. ఏం పని చేస్తుంటారు? లేబర్ పని.
ఎంత ఇస్తుంటారు రోజుకి? దొరికిన రోజు ఇస్తారు, దొరకదు. దొరికిన రోజు ఇస్తారు. అది లేబర్ పని కూడా ఆడ దొరుకుతుంది బిడ్డ, దొరకచ్చు. అదే అదే. మీ ఇంట్లో పిల్లలకి ఇట్లా ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తారు వాళ్ళంతా? వాళ్ళు ఇండాల పని, ఇళ్ళలో పని చేస్తారు. మీరు ఇక్కడ పని చేస్తారు, పిల్లలు ఇళ్ళలో పని ఇండాల చేస్తారు. పని, అంతే. ఇండాల పని కూడా లేదు. ఇగో గోళీలకు దావకాలకు పోయినా, ఏమైంది? ఇగో జ్వరము. జ్వరం వచ్చిందా? సో వ్యూయర్స్ విన్నాం కదండి ఎల్లారెడ్డి గారి మాటల్లో. జనరల్ గా ఈ రోజునే కాకుండా ప్రతిరోజు కూడా 700 నుంచి 800 మంది వరకు వస్తుంటారు. ఉదయం పూట కూడా కొంతమంది పని చేసుకునే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో ఉంటారు కాబట్టి మార్నింగ్ 9-9:30 ఆ టైం నుంచే స్టార్ట్ చేస్తాము. బయట టిఫిన్స్ కి అమౌంట్ పెట్టి అఫోర్డ్ చేయలేని వారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా భోజనమే చేస్తూ ఉంటారు అని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 171 ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ పేషెంట్స్ కి కానీ ఫర్దర్ గా వాళ్ళని చూడడానికి వచ్చే వాళ్ళకి కానీ టిఫిన్స్ కావాలంటే అక్కడ కూడా ఇలాంటి ఒక ఫుడ్ స్టాల్ ఉంది. అక్కడ లైక్ టిఫిన్స్ పెడుతూ ఉంటారు. 5 రూపాయలకి ఇడ్లీ కానీ వడ కానీ ఇటువంటివి కూడా పెడుతూ ఉంటారు. అండ్ ప్రతిరోజు మీల్స్ కూడా మారుతూ ఉంటాయి, కర్రీస్ అవి కూడా మారుతూ ఉంటాయి. హరే రామ హరే కృష్ణ సెంటర్స్ నుంచి కూడా వస్తూ ఉంటుంది వీళ్ళకి ఫుడ్. అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అందిస్తూ ఉంటారు. క్వాలిటీ వైజ్ చూసుకున్న ఫుడ్ చాలా బాగుంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తుంటారు. వారి ఆకలి తీర్చడంలోనే మాకు సంతృప్తి ఉంది అని చెప్పారు. ఆయన మాత్రమే కాకుండా ఇక్కడ భోజనం చేస్తున్న వారిని కూడా మనము పలకరించాము. వాళ్ళు కూడా పని రోజుల్లో లైక్ పని ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు వచ్చి ఇక్కడే ఫుడ్ తింటూ ఉంటాము, బాగుంటుంది క్వాలిటీ పరంగా అని కూడా చెప్పారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు 171 ఫుడ్ స్టాల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి ఏరియాలోనూ ప్రతి మేజర్ సిటీస్ లోను జిహెచ్ఎంసీ వాళ్ళు అన్నపూర్ణ వాళ్ళు ఎవరైతే ఈ ఫుడ్ స్టాల్స్ పెట్టారో అందరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నారు. అది ఉదయం అండ్ మధ్యాహ్నం కూడా. సో ఈ విషయాన్ని మనము ఈవెన్ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుంది. హాస్పిటల్ చుట్టూ ఇలాంటి ఒక స్టాల్ ని కూడా పెట్టడం జరిగింది. అది కూడా రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అని చెప్పారు కాబట్టి సామాన్యులు ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ 5 రూపాయల భోజనం అన్నది స్వీకరించాలని మనం కూడా కోరుకుందాం. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, KPHP. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.